మా అమ్మమ్మ కోసం అన్నం పప్పు. అమ్మమ్మ ఏం చేస్తాను? అన్నం పప్పు అన్నం. చేయి గిట్లా కడుక్కో. గిన్నె గిట్ల లేదు నీది? గిన్నె గిట్లా మా గిన్నెలన్నీ నీనే ఉంటాయి కదా. ఒక గిన్నె పట్టుకో. అన్నం తిన్నాక మాతర్లు వేసుకోవాలి. ఇక్కడ పెట్టి వేసుకుంటావా? గిన్నె కడిగిందేనా? మళ్ళీ అప్పుడు మధ్యాహ్నం ఇంత తినేవు కానీ ఆ కూర ఇప్పుడు సరిపోయి అంత వేసుకో. మాతర్లు వేసుకోవాలి అన్నం తిన్నాక. తిని తినబుద్ధి అయిన కాడికే తిను. బలవంతంగా తిన్నా కూడా అది అరగది. సరిపోయేంత పోసుకో. ఒత్తుగా తిను, మళ్ళీ తర్వాత చూద్దాం. కానీ ఒత్తుగా తింటేనే మంచిది. నాకు ఇంత అంటే ఏం చేస్తావు? ఒత్తుగా తిను, ఏమవుతుంది? ఒత్తుగా తిను, తర్వాత నేను చూసుకుంటా కదా మధ్యాహ్నం కూడా. నువ్వు తిని కడుపు నిండా. తిన్న కాడికైనా ఒత్తుగా తినాలి నువ్వు. ఇది ఉట్టి మీద పెడితే దీనికి చిన్న మూత వేయాలి. ఇది బెటర్. నా పని చేస్తుందా? చిన్నగా ఉంటుందా? ఇద్దా బయట చక్కగా ఎండ కూకొని తినేవు. నేను నీళ్ళు పడుతుంది, నీకెందుకు కష్టం? ఈడ పెడతానా? అమ్మ ఉన్నా పచ్చిమిర్చి, టమాటా, పప్పు అన్నీ వేసి తాలింపేసి మంచిగా ఉన్నాయి.